తాజాగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావో సుబియాంతో నోట ఓం శాంతి అనే మంత్రం రావడం ప్రపంచంలో చాలా మంది దృష్టిని ఆకర్షించింది. దానికి కారణం ఏంటంటే ఇండోనేషియా గురించి మన అందరికీ తెలుసు. ముస్లిం దేశం అది. అక్కడ ఉన్నటువంటి జనాభా కూడా చాలా మంది ముస్లింలే. అలాంటి దేశానికి అధ్యక్షుడైనటువంటి ప్రభావో సుబియాంతో ఐక్యరాజ్య సమితిలో సర్వసభ్య సమావేశాలు జరుగుతున్నాయి, మనందరికీ తెలుసు. అందులో భాగంగానే అక్కడ ఆయన 19 నిమిషాల పాటు మాట్లాడారు. కాంటెక్స్ట్ ఏంటంటే శాంతి, సమానత్వం, ఈ రెండింటి గురించి పర్టికులర్ గా అండర్లైన్ చేసి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణము, పరిస్థితులు, పాలస్తీనాకి, ఇజ్రాయెల్ కి అంటే ముఖ్యంగా గాజాలో ఏం జరుగుతుందో ఆయన అండర్లైన్ చేసి మాట్లాడారు. మహిళలు చనిపోతున్నారు, చిన్నపిల్లలు చనిపోతున్నారు, ఉగ్రవాదులతో పాటు సామాన్య ప్రజలు కూడా చనిపోతున్నారు. దేనికైనా కూడా పరిష్కారం హింస కాదు, వైలెన్స్ కాదు. దీన్ని ముగించాలి. దీన్ని ముగించాలంటే ప్రపంచ దేశాలన్నీ కూడా సమిష్టిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే గాజాకు గాని లేదా పాలస్తీనాకు గాని మా దేశం నుంచి 20,000 మంది సైనికులను పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇది కేవలం నా ఒక్కడి బాధ్యత కాదు, మిగతా దేశాలు కూడా బాధ్యత తీసుకోవాలి. ఈ యుద్ధాలకి ముగింపు పలకాలి. అది రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కావచ్చు, లేదా గాజా హమాస్ కి ఇజ్రాయెల్ కి జరుగుతున్నటువంటి యుద్ధం కావచ్చు. ఈ యుద్ధాలకి ముగింపు పలకాలి, లేకపోతే ప్రపంచమే నాశనం అయిపోతుంది. సో అలా జరగకుండా కాపాడాలంటే శాంతి మంత్రం ఒకటే మనకి మార్గం అంటూ ఇండోనేషియా అధ్యక్షుడు హిందూ మంత్రాన్ని ఐక్యరాజ్య సమితి వేదికగా స్మరించడం అనేది చాలా ఆసక్తిని కలిగించినటువంటి అంశం. మనందరికీ తెలుసు, స్వతంత్ర పాలస్తీనాకు చాలా యూరోపియన్ కంట్రీస్ మద్దతు ఇచ్చాయి. అలాగే భారతదేశం కూడా మద్దతు ఇచ్చింది. ఆశ్చర్యకరంగా చాలా మంది ఊహించలేదు ఇది. ఈ మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇండోనేషియా అధ్యక్షుడు ఐక్యరాజ్య సమితిలో ఈ మంత్రాన్ని, ఓం శాంతి మంత్రాన్ని జపించడము, ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా మంది దృష్టిని ఆకర్షిస్తుంది, వైరల్ అయింది.